హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉందండి. అదేంటి అంటే నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఎలా అప్లై చేసుకోవచ్చు? మీరే ఇంటర్నెట్ షాప్‌కి వెళ్ళకుండా మీ దగ్గర ఒక మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చెప్తాను. దాంతో పాటు అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దాంతో పాటు ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? దాంతో పాటు దీని ప్యాటర్న్ ఏంటి? అండ్ బెస్ట్ బుక్స్ చాలా మంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. బెస్ట్ బుక్స్ ఏంటి సార్ అని చెప్పి. సో, అది కూడా ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో, మీకు అప్లికేషన్ ఎలా చేయాలనే ప్రాసెస్ కంప్లీట్‌గా అర్థమవ్వడం జరుగుతుంది. సో, లెట్ అస్ గోయింగ్ టు ద వీడియో. సో, నవోదయ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో, మన టాపిక్ ఏంటి? నవోదయ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో, ఈ ప్రాసెస్‌లో భాగంగా ఫస్ట్ మనం ఎలా చేయాలి ఏంటి అంటే, సో, చూడండి ఇక్కడ ప్రొసీజర్ టు రిజిస్టర్ ఆన్‌లైన్ ఫర్ జేఎన్‌వి సెలక్షన్ టెస్ట్ 2026. సో, ఇక్కడ చూడండి ద ప్రాసెస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద జేఎన్‌వి సెలక్షన్ టెస్ట్ హాస్ బీన్ సింప్లిఫైడ్ త్రూ ద ఆన్‌లైన్ ప్రాసెస్. అంటే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి మనం. అది ఎలా చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ద్వారా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో నేనిప్పుడు చెప్తాను. ఎక్కడ చేసుకోవాలి అంటే త్రూ ద నవోదయ.గవ్.ఇన్ అనే వెబ్‌సైట్‌లో మనం చేసుకోవాలి. సో, నేను మీకు లైవ్‌లో ఎలా చేయాలనేది క్లియర్‌గా చూపిస్తాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో, నేను చెప్తానన్నట్టు. సో, దానికంటే ముందు సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? ఓకేనా? రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? అండ్ దాని సైజ్ ఎంతుండాలంటే 10-100 కేబీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటన్నా? సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫోటోగ్రాఫ్ అంటే క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్. దాంతో పాటు పేరెంట్ సిగ్నేచర్ అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ ఆధార్ డీటెయిల్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ దాంతో పాటు మీ బ్లాక్ డీటెయిల్స్ ఓకేనా? అంటే మీ స్టేట్ ఏంటి? మీ డిస్ట్రిక్ట్ ఏంటి? మీ బ్లాక్ ఏంటి? అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన పర్సను, ఆ డిస్ట్రిక్ట్‌లో మళ్ళీ బ్లాక్ వైస్ డివైడ్ చేశారు నాన్న. సో, ఆ బ్లాక్ మీ బ్లాక్ ఏంటి అనేది కూడా అండ్ దాంతో పాటు ఆధార్ నంబర్ కూడా ఉండాలి. సో, ఇవన్నీ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మీరు పెట్టుకోవాలి. మన టాపిక్ ఏంటి మెయిన్‌గా? నవోదయ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి? సో, ఎలా చేయాలి? ఇందాక ఏం చెప్పుకున్నాం మనము? నవోదయ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చేయాలి. సో, ఇప్పుడు నేను దీన్ని లైవ్‌లో చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. సో, ఐ విల్ షో యూ ఇన్ ద లైవ్. లైవ్‌లో చూపిస్తాను నాన్న ఎలా చేయాలనేది. సో, చూద్దాం ఒకసారి. వెబ్‌సైట్ ఓపెన్ చేశాను నేను. ఇక్కడ మనం ఏం టైప్ చేయాలంటే నవోదయ, నవోదయ విద్యాలయ సమితి. ఓకేనా నాన్న? నవోదయ విద్యాలయ సమితి అని టైప్ చేయాలి. సో, ఇలా ఫస్ట్ పాపప్ అయితది మనకి. ఎన్‌వీఎస్ నవోదయ విద్యాలయ సమితి అని వస్తది. దానిపైన కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయితది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ద అడ్మిషన్ టు క్లాస్ 6 అని వస్తుంది కదా నాన్న. సో, ఇక్కడ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత మనం చూడాల్సింది ఏంటి ఫస్టు రిజిస్ట్రేషన్. ఇక్కడ మనకు చాలా పాపప్ అయితున్నాయి. అంటే క్యాండిడేట్ కార్నర్ అని చెప్పి. ఫస్ట్ వన్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6 దెన్ ప్రింట్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రింట్ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఫైండ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ చదువుకోవాలంటే క్లిక్ హియర్ ఫర్ వ్యూ ప్రాస్పెక్ట్స్ అని దాని మీద క్లిక్ చేయాలి. అండ్ క్వెషన్ పేపర్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బ్లాక్ డీటెయిల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. సో, క్లిక్ హియర్ ఫర్ బ్లాక్ డీటెయిల్స్ ఫర్ బోత్ ద స్టేట్స్. బట్ ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. క్లిక్ హియర్ ఫర్ ద రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినాం. దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనకి 29థ్ ఆఫ్ జులై 2025 అనేది చివరి తేదీ నాన్న. సో, ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకుండా మీరు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీ మొబైల్‌లోనే చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో చేసుకోవచ్చు. సో, ఫస్ట్ 29థ్ జులై చివరి తేదీ కాబట్టి ఇప్పుడు చూద్దాం రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6, 26, 27 కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఫస్ట్ ఏం అడుగుతుందనంటే ఇక్కడ ద క్యాండిడేట్ హాస్ ఆల్రెడీ పాస్డ్ స్టడీడ్ క్లాస్ 5థ్ ప్రయర్ టు ద సెషన్ 2025, 2026 అంటే 5థ్ తరగతి ఆల్రెడీ చదివేసాడని అడుగుతుంది. ఒకవేళ చదివేస్తే ఏంటి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు యెస్ అని క్లిక్ చేస్తే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని వస్తుంది ఇక్కడ. సో, ప్రెజెంట్ 5థ్ క్లాస్ అవుతా ఉండాలి. సో, నో అని క్లిక్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ద క్యాండిడేట్ హాస్ అపియర్డ్ ఇన్ జేఎన్‌వీఎస్‌టీ ఎర్లియర్ మళ్ళీ దీన్ని కూడా యెస్ అని చేశారనుకోండి మీరు, మళ్ళీ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తది. సో, నో నన్న. ఎందుకు ఆల్రెడీ ఒకసారి ఈ నవోదయ ఎగ్జామ్ అనేది ఒకేసారి రాయాలి. 2 సార్లు రాస్తే ఎలిజిబుల్ కాదని అర్థం. సో, మీరు వాళ్ళిచ్చిన నోటిఫికేషన్ చదివారా అంటే, యెస్ అని క్లిక్ చేయాలి నాన్న. నో అని క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ ఏమైతది యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ లేదా మీరు కంపల్సరీ చదువుకోవాలని చెప్తది. సో, యెస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఉండే రెసిడెన్స్ మీ పాప చదువుకునే స్కూలు ఒకే దగ్గర ఉన్నాయంటే, అది కూడా మీరు యెస్ అనే క్లిక్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వెదర్ ద క్యాండిడేట్ హాస్ ప్రమోటెడ్ ఫ్రమ్ క్లాస్ 4 టు 5థ్ క్లాస్ అంటే 4వ తరగతి నుంచి 5వ తరగతి ప్రమోట్ అయ్యారా అంటే యెస్.
ప్రమోట్ అయితే ప్రమోట్ అయ్యారని చెప్పి. నెక్స్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే, డూ యూ హావ్ ఆధార్ నంబర్? యెస్ అంటే మీకు ఆధార్ నంబర్ ఉండి ఓకే. ఉంటే ఓకే. యెస్ అని కొట్టాలి. దాని తర్వాత మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలిక్కడ. బట్ చాలామంది పేరెంట్స్ గూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తది నాన్న. అదేంటంటే వీళ్ళకి ఆధార్ ఒక దగ్గర అండ్ వీళ్ళుండేది ఒక దగ్గర ఉంటది. అప్పుడు మీరేం చేయాలంటే నో అని క్లిక్ చేసి, నో అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి పాపప్ అయింది కదా! ఒకటి. ఇక్కడ చూద్దాం ఏం పాపప్ అయిందనేది ఐ విల్ షో యూ. దిస్ ఈస్ చాలా ఇంపార్టెంట్ నాన్న. యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి ప్రొవిజనల్. Please upload any government approved residence certificate of the parent from the district in which candidate is studying in class 5th. అంటే తల్లిదండ్రులు ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే ఉంటుర్రో అక్కడ మీ ఆధార్ కార్డ్ లేకుండా మీరేం చేయాలంటే, మీ యొక్క ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ పేరెంట్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో, అర్థమైతుందా నాన్న? ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్. బట్ లేకుంటే మీరేం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయడానికి అలా ఆధార్ డూ యూ హావ్ ఆధార్ అంటే నో అని క్లిక్ చేసి ఇక్కడ మీరేం చేయాలంటే అప్‌లోడ్ ఎనీ గవర్నమెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద పేరెంట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ ఈస్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5 అది మీరు అప్‌లోడ్ చేసుకోవాలి ఇట్లా. అప్‌లోడ్ చేసి ఇక్కడ ఫైల్ చూపిస్తది. ఆ ఫైల్ మీరు అప్‌లోడ్ చేయాలి నాన్న. ఓకేనా? ఇలా చేసుకోవాలి. దీని తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీ మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మీరేం క్లిక్ చేయాలి నాన్న అంటే నెక్స్ట్ ప్రాసెస్. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా ఓపెన్ అయితది మీకు. అప్లికేషన్ విండో ఓపెన్ అయితది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6, 26, 27 జవహర్ నవోదయ. ఇందులో బేసిక్ డీటెయిల్స్ మీ ఆధార్ డీటెయిల్స్ పంపించారు కదా! దాన్ని బట్టి కొంత తీసుకుంటది. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుర్రో అది కంపల్సరీగా వాలిడేషన్‌లో ఉండాలి. అంటే కరెక్ట్ ఉంటేనే వాలిడ్ అయితది. లేకుంటే రాంగ్ అయితుందన్న. సో, సెలెక్ట్ ద స్టేట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ ఈస్ స్టడీయింగ్. అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఆంధ్రప్రదేశా? తెలంగాణనా? సో, మీ ఆధార్ కార్డ్‌ని బట్టి తెలిసిపోద్ది. సో, ఇక్కడ నేను ఒక మా స్టూడెంట్‌ని తీసుకున్నది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. నెక్స్టు రెసిడెన్షియల్ స్టేట్. అంటే మళ్ళీ అది కూడా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఉండేది, చదువుకునేది సేమ్ స్టేటే ఉండాలి. నెక్స్ట్ థింగ్ నాన్న సో, ఏ డిస్ట్రిక్ట్‌లో చదువుతుంది? డిస్ట్రిక్ట్ నేమ్ రాయాలిక్కడ. నెక్స్టు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటుర్రు? రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ రాయాలి. తర్వాత బ్లాక్ డీటెయిల్స్. ఆ బ్లాక్ డీటెయిల్స్ కూడా కంపల్సరీ ఇక్కడ పెట్టాలి నాన్న. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్కూల్ నేమ్ రాయాలిక్కడ మనం. ఓకేనా? స్కూల్ నేమ్ రాయాలి నాన్న. దాని తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. సో, మీకు ఈమెయిల్ ఐడీ ఉంటే ఈ ఈమెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయొచ్చు. నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ అది ఆటోమేటిక్‌గా తీసుకుంటది నాన్న. అండ్ మదర్స్ నేమ్ రాయాలి. అండ్ ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్‌గా తీసుకుంటది యాస్ పర్ ఆధార్. అండ్ ఒకవేళ ఫాదర్, మదర్ లేకుంటే ఆర్ఫన్ ఉంటే గార్డియన్ అంటే ఎవరైతే కీప్ చేస్తుర్రో వాళ్ళని గార్డియన్ నేమ్ రాయాలి. నెక్స్ట్ రిలేషన్‌షిప్ అంటే ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంది గార్డియన్‌కి మధ్యలో. అంటే ఇప్పుడు మదర్, ఫాదర్ లేకుంటే మామయ్యనా? లేకుంటే బాబాయా? పిన్నియా? లేకుంటే ఎక్కడైనా ఆర్ఫనేజ్‌లో ఉన్నాడా? అలా కంపల్సరీగా. నెక్స్టు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే సో, పిల్లలకి పుట్టుమచ్చలు ఉంటాయి గదా! ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఇక్కడ మనము కీప్ చేయాలన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కేటగిరీ. జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ. ఇందులో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే లేరు నాన్న. ఈడబ్ల్యూఎస్ అనేది రిజర్వేషన్ లేదు ఇందులో మనకి. సో, జెండరు అది ఆటోమేటిక్‌గా తీసుకుంటది. ఆధార్ ప్రకారంగా అడ్రెస్ కూడా తీసుకుంటది. పిన్ కోడ్ కూడా తీసుకుంటది. సో, నెక్స్ట్ థింగ్ ఏంటన్నా అంటే ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే మీరు ఏ మీడియంలో రాస్తారు. ఇక్కడ 2 చూపిస్తదన్న మీకు. తెలుగు చూపిస్తది, ఇంగ్లీష్ చూపిస్తది. మీ ఇష్టం. మీరు తెలుగులో రాయాలనుకుంటే తెలుగు పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్‌లో రాయాలనుకుంటే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. సో, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ థింగ్ ఏంటన్నా అంటే డిసబిలిటీ ఉందా అని అడుగుతాడు. సో, మీరేం చేయాలి? నన్. డిసబిలిటీ ఉంటే యెస్ అని పెట్టాలి. నెక్స్టు ఒకవేళ ఉంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిసబిలిటీ ఉంది? రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలన్న. మీరు హిందూ అయితే హిందూ, ఇస్లాం అయితే ఇస్లాం, క్రిస్టియానిటీ అయితే క్రిస్టియానిటీ, సిక్కిజం అయితే సిక్కిజం, బుద్ధిజం అయితే బుద్ధిజం, జైనిజం అయితే జైనిజం అండ్ జొరాస్ట్రోయినిజం అండ్ ఎనీ అదర్. ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ అన్న. మోస్ట్‌లీ ఇండియాలో హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్ ఉంటారు. సో, మీరు మీ రిలీజియన్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, దాని తర్వాత యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ది పేరెంట్ అన్న. మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ పైన ఎంతైతే ఉంటదో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్టు నేమ్ ఆఫ్ ద స్టేట్ నాన్న. సేమ్ థర్డ్ క్లాస్ ఎక్కడ చదువుకుంది? ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదువుకుంది? ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదువుకుంది? అంటే ఆ స్టేట్. నెక్స్టు నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్‌లో చదువుకుంది? ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. మళ్ళీ నేమ్ ఆఫ్ ద బ్లాక్. ఏ బ్లాక్‌లో ఉంది? సేమ్ నేమ్ ఆఫ్ ద విలేజ్. ఏ విలేజ్? నేమ్ ఆఫ్ ద స్కూల్. స్కూల్ ఎక్కడుంది? స్కూల్ నేమ్ ఏంటి? అది గవర్నమెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూలా? రికగ్నైజ్ అంటే అన్ని రికగ్నైజే ఉంటాయి ఆల్‌మోస్ట్. ఓకేనా? రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. నెక్స్టు స్కూల్ లొకేషన్. స్కూల్ లొకేషన్ ఎక్కడుంది? రూరల్ ఉందా? అర్బన్ ఉందా? ఫోర్త్ రూరల్‌లో చదివారా? అర్బన్‌లో చదివారా? అలా రూరల్, అర్బన్ మీరు ఎంటర్ చేయాలి. అండ్ ఇయర్ ఆర్ మంత్ ఆఫ్ పాసింగ్ ఆర్ జాయినింగ్. అంటే థర్డ్ క్లాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఏ మంత్‌లో జాయిన్ అయ్యారు? ఫోర్త్ క్లాసు సేమ్. ఫిఫ్త్ క్లాసు సేమ్.
అది మీరు ఎంటర్ జేయాలి. నెక్స్టు ఇది మీరు ఏ ఇయర్‌లో జాయిన్ అయ్యారో, ఏ ఇయర్‌లో కంప్లీట్ అయిపోయింది. మంతు, ఇయరు రాయాల్సిందే మీరు. సో, దీని తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కొన్ని తీసుకుంటది. అది అండర్‌టేకింగ్‌గా తీసుకుంటాం. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటన్నా అంటే, క్యాండిడేట్ ఫోటో అప్‌లోడ్ చేయాలె. క్యాండిడేట్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలె. అండ్ పేరెంట్ యొక్క సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలె. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆప్షనల్. మీరు అప్‌లోడ్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఆప్షనల్ మీరిక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. దాని తర్వాత మీరేం చేయాలి? సేవ్ అండ్ ప్రివ్యూ చేస్తే సో, మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతది. దాని తర్వాత మీరు ప్రింట్ తీపించుకోండి. సో, ఇది నాన్న అప్లికేషన్ ప్రాసెస్. అంటే లైవ్‌లో ఎలా చేయాలనేది మీకు చూయించాను నేను. సో, అప్లికేషన్ ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో, దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో, నెక్స్ట్ అప్లికేషన్ అయిన తర్వాత ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉంటది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కంపోజిషన్ ఆఫ్ ద సెలక్షన్ టెస్ట్. ఇక్కడ చూసుకుంటే మనము ఈ యొక్క ఎగ్జామ్ మనకి ఎప్పుడుంది నాన్న అంటే డిసెంబర్ 13కి ఉంది నాన్న. 1 మినిట్. ఎగ్జామ్ ఎప్పుడుంది మనకి డిసెంబర్ 13కుంది. డిసెంబర్ 13కు ఎగ్జామ్ ఉంది నాన్న. 2025 రోజు. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటదంటే ఇట్ ఈస్ 11:30 ఏఎం నుంచి 1:30 పీఎం వరకు 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుందన్న ఇది. 2 గంటల ఎగ్జామ్. సో, ఎగ్జామ్స్ అనేది ఎలా ఉంటుందన్న అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్ మోడ్ ఏంటి అంటే ఎగ్జామ్ మోడ్ నాన్న ఆఫ్‌లైన్ నాన్న. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎగ్జామ్ ఉంటది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ, అరిథమెటిక్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్. ఈ లాంగ్వేజ్‌లో 2 థింగ్స్ నన్నా మీరు తెలుగు పెట్టుకోవచ్చు. లేదంటే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం నాన్న. సో, మీ స్టూడెంటు అంటే మీ సన్ లేదా డాటరు ఏ టాపిక్‌లో తెలుగులో మంచిగా చేస్తే తెలుగు పెట్టుకోండి. ఇంగ్లీష్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేస్తే ఇంగ్లీష్ పెట్టుకోండి. సో, ఇక్కడ చూసుకుంటే టోటల్‌గా 80 క్వెషన్సొస్తాయి. అండ్ 100 మార్కులు అండ్ 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు నాన్న. సో, మీకేంటి ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఆ ఓఎంఆర్ షీట్‌ని మీరేం చేయాలి? పబ్లింగ్ చేయాలి. ఇది క్లియర్‌గా ఆఫ్‌లైన్ ఎగ్జామ్. సో, అర్థమైందనుకుంటున్నా. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ సో, ఎగ్జామ్ ఎప్పుడుందని చెప్పాను నేను. సో, మనకి డిసెంబర్ 13 రోజు ఉంది నాన్న. డిసెంబర్ 13 11:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితది. సాటర్‌డే. ఏ రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలకి అంటే జనరల్‌గా 2 ఫేజెస్‌లో జవహర్ నవోదయ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఒకటేమో వింటర్ సెషన్, ఇంకోటేమో సమ్మర్ సెషన్. వింటర్ సెషన్‌లో మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ 13 రోజు ఎగ్జామ్ రాస్తున్నారు. బట్ ఇంకా వేరే స్టేట్స్ ఏమో ఏప్రిల్ 11, 26 2026లో ఎగ్జామ్ రాస్తున్నారు. కాబట్టి ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులకు చెప్పేది ఏంటి అంటే డిసెంబర్ 13కి ఎగ్జామ్ ఉంది. సో, ఈ డిసెంబర్ 13కి ఎగ్జామ్ ఉంది కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. సో, ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ గనుక స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా మీరు సాధించడానికి ఛాన్స్ ఉంటదన్న. సో, ప్రిపరేషన్ అంటే మీకు తెలిసే ఉంటది. మెంటల్ ఎబిలిటీ, అరిథమెటిక్ అండ్ ఇంగ్లీష్ లేదా తెలుగు. ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజు. వీటిపైన బాగా పట్టు సాధించాలి. దీని సిలబస్ ఏంటో తెలుసుకొని, ఆ సిలబస్‌ని మీరు ప్రింట్ తీపించుకొని ఇంట్లో, ఆ సిలబస్‌లో ఉన్న ఒక్కొక్క టాపిక్‌ని మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని సాల్వ్ చేసుకుంటా ఉంటే, ఆబ్వియస్‌గా మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే నవోదయ ఆన్‌లైన్ అకాడమీ లైవ్ కోర్సు ప్లస్ రికార్డెడ్ కోర్స్ అందిస్తుంది. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు మా క్లాసెస్‌ని తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ అయితే మా టీమ్ మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్‌ని అందియడం జరుగుతుందన్న. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ మీరు కోచింగ్ తీసుకున్నా, తీసుకోకున్నా లేట్ మాత్రం చేయొద్దు. కంపల్సరీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ థింగ్ నాన్న చాలా మంది పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే బెస్ట్ బుక్స్ ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఓకేనా? ఏమడుగుతున్నానా బెస్ట్ బుక్స్ ఏమి సార్ అని అడుగుతున్నారు. సో, బెస్ట్ బుక్సు నేను నా నవోదయ ఆన్‌లైన్ అకాడమీ ప్రకారంగా మేము కొన్ని బుక్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. అందులో మాకు ఎటువంటి రిలేషన్‌షిప్ లేదు నాన్న ఈ పబ్లికేషన్స్‌తో. మేము ఈ బుక్స్‌ని చదివిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ బుక్సు ఓకే. విద్యార్థులకి హెల్ప్ చేస్తాయి అనే ఉద్దేశ్యంతో ఈ బుక్స్‌ని ప్రమోట్ చేస్తున్నాం గానీ, ఈ బుక్స్‌కి మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు పర్సనల్‌గా మీరు ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. సో, ఇక్కడ 2 బుక్స్ ఇచ్చాను నాన్న నేను. అరిహంత్ పబ్లికేషన్ ఒకటి అండ్ వీజీఎస్ పబ్లికేషన్ ఒకటి. సో, మీరు మీ చాయిస్‌గా ఏదో ఒకటి తీసుకోవచ్చు. వీజీఎస్ పబ్లికేషన్ తీసుకోవచ్చు. అరిహంత్ పబ్లికేషన్ తీసుకోవచ్చు. బట్ నేను పర్సనల్‌గా చెప్పేది అంటే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఐ విల్ గో విత్ ద అరిహంత్. సో, నా ప్రకారంగా అరిహంత్ నాన్న. సో, ఇది నాన్న బెస్ట్ బుక్స్. ఓకేనా? సో, మీకు ఈ వీడియోలో చాలా విషయాలు తెలిసొచ్చాయి. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది? నవోదయ అప్లికేషన్ ఎలా చేయాలి? రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? అండ్ దాంతో పాటు ప్యాటర్న్ ఎలా ఉంటది? అండ్ బెస్ట్ బుక్స్ ఏంటని చెప్పి ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసాము. సో, థాంక్ యూ నాన్న. ఈ ప్రెజెంటేషన్ నేనే ఇచ్చాను. సో, బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు నవోదయ ఆన్‌లైన్ అకాడమీ. సో, మా ఛానెల్‌ని మాత్రం సబ్‌స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మందికి మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయితది. అండ్ ఒకవేళ మీరు గనక గార్డియన్ అయితే అంటే మీ చుట్టుపక్కల ఎవరికైనా తెలిస్తే గూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మందికి ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటది.
బట్ ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు నవోదయ ఆన్‌లైన్ అకాడమీ. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపొచ్చు. లేదంటే మా యొక్క డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ నాన్న.